మనం ఈరోజు మావిగన్ అలాగే అమరావతి ఈ రెండిట్లో రాజధానిగా ఏది బెస్ట్ అనే దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ రాజధాని అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది భూమి. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద నగరాన్ని అయినా సరే బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ నీకు అక్కడ ల్యాండ్ కావాలి. సో మరి ల్యాండ్ చూస్తే మరి మావిగన్లోనేమో అక్కడ చూడండి వెళ్ళి ఒకసారి ఎకరం వచ్చేసరికి కోట్లలో పలుకుతూ ఉంటుంది. ఏది కోటి రూపాయలు 10 కోట్లు 15 కోట్లు ఆ విధంగా పలుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అమరావతిలో చూసుకుంటే అమరావతిలో మీకు ల్యాండ్ చాలా అంటే చాలా ఉంది. అంటే అది కూడా ఫ్రీగా వచ్చినటువంటి ల్యాండ్. అది ఎందుకు భయ్యా ఫ్రీగా ఎలా ఇస్తారు అంటే అంతకుముందు ఒక ఒప్పందం ఉంది కదా రైతులతో. రైతులు కనుక ఒక ఎకరం ఇచ్చారు అంటే మరి ఆ ఎకరాన్ని మొత్తం కూడా డెవలప్ చేసి 25 సెంట్లు రైతులకు ఇస్తారు. సో దానివల్ల ఏంది వాళ్ళకి బెనిఫిట్ ఏంది, మరి అక్కడ చూసుకుంటే వాళ్ళ ల్యాండ్ మొత్తం కూడా డెవలప్ అయి ఉండేది కాబట్టి సో మరి ఆ సరౌండింగ్ ఏరియాలో మరి వాళ్ళకి 25 సెంట్స్ కనుక ఇచ్చారనుకోండి, దాంతో వాళ్ళ భూములు కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో మరి ఈ ఒప్పందంతో అంతకుముందు ప్రభుత్వం చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ అంతకుముందు ఈ విధంగా భూసేకరణ చేసింది. అయితే మరి ఇప్పుడు మావిగన్లో చూసుకుంటేనేమో ఆ విధంగా భూములు ఇప్పుడు దొరుకుతాయా అంటే ఖచ్చితంగా దొరికేటటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్ని కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు. సో మరి ఇక్కడ చూసుకుంటే అమరావతిలో చూసుకుంటేనేమో కొంచెం అంతకుముందు అంత రేట్ లేదు కాబట్టి సో తక్కువ రేట్ ఉంది. మరి ఫ్యూచర్లో అయినా సరే ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి మరి వాళ్ళు భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. సో మరి ఒకవేళ ఇప్పుడు మనకి అమరావతిలో చూసుకుంటేనేమో చాలా ల్యాండ్ ఉంది, దాని తర్వాత మావిగన్లో చూసుకుంటేనేమో అంత ల్యాండ్ లేదు అనుకోవచ్చు. డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఏరియా మొత్తం అని చెప్పేసి అయితే డెవలప్ అయింది. కానీ అక్కడ ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద సంస్థలు పెట్టాలన్నా సరే, లేదు అంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ రావాలన్నా సరే, లేదు అంటే ఇంకా పెద్ద రైల్వే స్టేషన్లు అయినా సరే రావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లేదు, గన్నవరం ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే విజయవాడ రైల్వే స్టేషన్ అవ్వచ్చు, గుంటూరు రైల్వే స్టేషన్ అవ్వచ్చు. ఇవన్నీ రేపు ఏదో మనకి బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ వీటితో పోటీ పడిద్దా అంటే ఖచ్చితంగా పోటీ పడేటటువంటి ఛాన్స్ లేదు. సో కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. సో మరి ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేయాలి, మరి అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసేసి మరి ఏరియాని ఎక్స్టెండ్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ వాటిని కడటానికి ఎలాగో అమౌంట్ అవుతూ ఉండేది. సో కాబట్టి మరి దీనివల్ల ఏంటంటే మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తీసేసి మరి ఆ ల్యాండ్ని కూడా తీసుకోవాలి. కాబట్టి ఆ ల్యాండ్ తీసుకోవాలన్నా సరే రేపు ఇంకా ఎక్కువ ఖర్చు అయింది కదా. సో మరి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. సో మరి డెవలప్డ్ ఏరియాలో నీకు తక్కువ రేటుకి భూమి ఇస్తారా ఎవరైనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకి మావిగన్లో భూములు దొరుకుతాయా, మరి లేదంటే ఏదైనా రేపు పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి, అవి ఐటీ కంపెనీలు అవ్వచ్చు, లేదు అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ అవ్వచ్చు, లేదు అంటే మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవ్వచ్చు. సో మరి ఏదైనా సరే వచ్చి మాకు ఒక 10,000 ఎకరాలు కావాలయ్యా అని చెప్పేసి అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? డెవలప్డ్ ఏరియాలో తీసుకొచ్చి ఇస్తారా? ఒకవేళ అదే కనుక చేస్తే ఎంత అమౌంట్ పెట్టాల్సి వచ్చింది దానికి. సో మరి ఇక్కడ అమరావతిలో చూసుకుంటే మావిగన్తో కంపేర్ చేసుకుంటే అంత అమౌంట్ అయితే పెట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ భూమి ఫ్రీగా వచ్చేసింది, దాని తర్వాత మరి కావాల్సినంత ఇక్కడ భూమి ఉంది కాబట్టి. సో కాబట్టి మరి భూమి అంశంలో కనుక ఒక్కసారి చూస్తే అమరావతి కొంచెం బెస్ట్ ఏమనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, మనకి రేపు సెక్రటరేట్గా కట్టాలన్నా, లేదంటే ఒక హైకోర్టు నిర్మాణం చేయాలన్నా సరే మరి ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో అయితే మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. కానీ రేపు మావిగన్లోకి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా ల్యాండ్ తీసుకోవాలి, దాని తర్వాత మరి ఇవి నిర్మాణం చేయాలంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతూ ఉండేది. సో అంటే మరి దీనికి చూద్దాం ఉంటే మరి అమరావతిలో కంటే భూమి రేటు మావిగన్లో ఎక్కువ ఉండటం వల్ల మరి ప్రస్తుతం అయితే మావిగన్ కంటే భూమి విషయంలో అమరావతి ది బెస్ట్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట.